స్రవంతి ఇప్పుడు వరకు అసలు ఎందుకు చనిపోయిందనే ప్రశ్న ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నప్పటికీ ఇప్పుడు వరకు కూడా కొంతమంది స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఊర్లో ఏదైతే భర్తతో జరుగుతున్న గొడవలు ఉన్నాయో భర్త ఇంకొక మహిళని పెళ్లి చేసుకున్నాడో దాని కారణంగానే ఊర్లో ఎవరు పట్టించుకోకపోవడం కారణంగానే తనకి ఇంకెవరు సపోర్ట్ లేదు, తను ఇలాగే ఇద్దరు పిల్లలతో ఇలానే ఉండిపోవాలా, ఈ బతుకుని బతకలేను అంటూ కూడా చనిపోయింది అనేది మాత్రం తెలుస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు వరకు చెప్పిన స్థానికులు ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పే స్థానికురాలు మరొక ఎత్తు అని చెప్పొచ్చు. ఎందుకంటే స్రవంతి గురించి, ప్రవీణ్ గురించి ప్రతి విషయం తెలిసిందని చెప్పొచ్చు. అసలు ఏం తెలిసింది ఏంటనే విషయాలు కూడా ఆవిడ మాటలో తెలుసుకుందాం. అమ్మ, మీకు స్రవంతి బాగా పరిచయం, తను లేదు అన్న వార్తను కూడా మీరు ఇంకా తీసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా స్రవంతి ఇద్దరు పిల్లలు చనిపోయిన విషయం కూడా మీరు ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మీరు బాధపడుతున్నారని మాకు అర్థమవుతుంది. అసలు స్రవంతికి ప్రవీణ్ వాళ్ళిద్దరు బాగా మంచోళ్ళు, ఎప్పుడు బాగానే ఉంటారు అంటూ కూడా ఇందాక చెప్పడం జరిగింది మీరు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు ఏంటమ్మా? ఇంకొక అమ్మాయితో పరిచయం సార్. అమ్మాయి అమ్మడము అమ్మాయిని దగ్గరుండి పెళ్లి చేపించింది సార్. వాళ్ళ స్రవంతి వాళ్ళ యారాలు ఆడ కూసుంది, ఫోటో పెట్టిండ్రు. ఆ పిల్ల ఈమె మా యారాలే చేపించింది. అంటే మా యారాలు చేయబట్టుకునే నా భర్త పెళ్లి చేసుకున్నాడు. నేను ఇంకొక ఆడమతో పెళ్లి చేసుకున్నాక మేము ఎందుకు, ఆమెతోనే ఉండు, నేను బతుకుతా, నా పిల్లలు నేను బతుకుతాము అని అంత భూమి అంతా ఈమె పేరు మీద రాపించి, పిల్లల పేరు మీద రాపించి హ్యాపీగా ఉన్న 2 సంవత్సరాల పాప వచ్చి కొట్లాట పెట్టుకొని వెళ్ళిపోయింది. కొట్టినాం, ఈడికి వచ్చింది, వీళ్ళు కొట్టిండ్రు, ఆమె కొట్టింది, గల్లీ మొత్తం వచ్చేసినాం, వెళ్ళిపోయింది, తీసుకుపోయిండు అంటే ప్రవీణ్. ముఖ్యంగా అతన్ని అసలు ఎందుకు రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు స్రవంతి భర్త? ఎందుకంటే పిల్లలు లేరు అనేది లేదు, భార్య చెడ్డది అనేది కాదు, చెడు రిలేషన్ వాళ్ళు ఇద్దరి మధ్యలో ఇది ఇల్లు కొన్నది, ఇంకా వీళ్ళిద్దరిని విడగొట్టాలని ఉంటాయి మేడం. కొంతమందిని మంచిగా బతుకుతే ఓర్వలేరు, చుట్టాలు ఉంటారు, బంధువులు ఉంటారు, అందరూ వాళ్ళు దాని దగ్గర తింటారు, అవసరం ఉన్నప్పుడు తర్వాత వచ్చి దీని మీద కండ్లమంటుండి పాపం దాని సంసారం ఆగం చేసిరు, దానికి పెళ్లి చేసిండ్రు. స్రవంతి ఎదుగుతుంటే చుట్టుపక్కల వాళ్ళు చూడలేక, అంటే కుటుంబ సభ్యులు చూడలేక ప్రవీణ్ కి ఇంకో పెళ్లి చేశారు అంట. వాళ్ళ రిలేషన్ వాళ్ళే మా సంసారాలు నిప్పులు పెట్టిండ్రు ఆంటీ అని చెప్పింది ఎన్నోసార్లు ఆమె. అంటే మరి పెళ్లి జరుగుతున్నప్పుడు తనకి తెలుసా స్రవంతికి పెళ్లి జరుగుతుంది అని చెప్పి? తెలియదు, స్రవంతికి చెప్పలేదు కానీ ఫోటో చూపించిందంట. పెళ్లి చేసుకున్నా అని ఫోటో పెడితే, నువ్వు నన్ను కాదు ఇంకొక ఆమెను ఎట్లా పెళ్లి చేసుకున్నావు అని ఇక పంచాయతీ చేసేది జరిగింది. అన్నీ మంచిగానే ఉన్నది, మంచిగా ఉండరా స్రవంతి, ఎందుకు రా గొడవ, ఇక అయింది అయిపోయింది తీరాదురా అంటే, నా బతుకు నేను బతుకుతా అంటున్నా అంటే, వెళ్ళిపోమంటున్నా, నేను ఏమన్నా అంటున్నాను ఆంటీ అని చాలాసార్లు చెప్పింది. ఇక పోరాదు ప్రవీణ్ ఉండవంటే, ఎట్లా ఉంటాను ఆంటీ, నేను ఆమె వద్దనుకుంటాను, నా పిల్లలు కావాలి, నా సంసారం కావాలని వాడు ఏడిచేది. అంటే స్రవంతి వద్దు, కాకపోతే పిల్లలైనా నాకు కావాలి అని చెప్పి, స్రవంతి కావాలి, పిల్లలు కావాలనేది, ఆమెను వదిలేస్తా అని చెప్పేది. ఇక ఈమె చేసుకున్నావు అంటే ఆడు చేసుకునే చూపించింది. వాళ్ళ బలగం, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా మేడం, వాళ్ళే చేసిండ్రు అని అన్నది స్రవంతి. అంటే కుటుంబ సభ్యులే ఈ రోజు తన చావుకి కారణం అనేది కూడా మీ మాటల్లో తెలుస్తుంది. అంటే వీళ్ళిద్దరు ఎలా ఉండేవాళ్ళు? ప్రవీణ్ అంటే ప్రవీణ్ కి రెండో పెళ్లి అయిన తర్వాత కూడా వీళ్ళిద్దరు ఎలా ఉండేవాళ్ళు? వచ్చేది కానీ ఆ ఇద్దరి మధ్యలో అంటే ఇంకా లోపల జరుగుతుంది కానీ వచ్చేది, రోజు వచ్చేది, ఏదన్నా కొనిచ్చేది, పిల్లలకి ఫుడ్ బిర్యానీ ఆర్డర్ చేసేది, బర్గర్లు పిజ్జా అన్ని తెచ్చిచ్చేది. ఎప్పుడు చూడు ఇక్కడనే కనబడేది మేడం. ఆమె బట్టలు కూడా ఆయన వాషింగ్ మిషన్ వేసి ఆమె విండేది, ఆరేస్తుంటే చూసినాం మేము కూడా, మంచిగానే ఉండేది. కాకపోతే పిల్లగాడు వేరే దగ్గర రూమ్ తీసుకొని ఫ్రెండ్స్తోని ఆడ పడుకునేది, ఈమె పిల్లలు ఈమె ఆ రూమ్ లో పడుకునేది, అవతల రూమ్ కిరాయికి ఇచ్చింది. అంటే వీళ్ళిద్దరికి భార్య భర్తలకి పడక భర్త ప్రవీణ్ ఇంకొక రూమ్ తీసుకున్నాడు. వెళ్ళిపోమ్మని రోజుగా, నువ్వు వీడు ఉండొద్దు, నేను నా పిల్లలు ఉంటావు, నువ్వు వెళ్ళిపో అంటే, ఇంకా ఇద్దరు కొట్టుకున్నారు కూడా చాలా సార్లు. ఆమె కొట్టేది, ఆయన కొట్టుకున్నారు. ఒక రోజు ఇక్కడ కోరికిండ్రు అని రైట్ లొలి చేసింది. ఇంక అప్పటి నుంచి వెళ్ళిపోయింది. ఏమన్నా అంటే పోలీసు వాళ్ళు వచ్చేది కదా, ఇంకా వెళ్ళిపోయిండు. పోలీసు వాళ్ళు కూడా నచ్చ చెప్పి వెళ్ళిపోయిండు చాలా సార్లు, ఎన్నోసార్లు వచ్చారు పోలీసు వాళ్ళు, వెళ్ళిపోయినారు నచ్చ చెప్పి. ఇంకా మళ్ళీ దూరం ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన రోజు వస్తూనే ఉంటాడు, రోజు వస్తాడు. భర్తల మధ్య గొడవలు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళటం, అనేక సార్లు మీరు అక్కడ గొడవలు జరుగుతుంటే మీకు ఇంటికి ఇక్కడే ముందే కాబట్టి ఇక్కడ నుంచే మీరు అనేక సార్లు వాళ్ళని బెదిరించడం కూడా జరిగిందని చెప్పి మీరు చాలా సార్లు చూసినాం మేడం. బెదిరించినా కూడా వద్దమ్మా, మంచిగా ఉండరాదురా, అయింది పోయింది, పెళ్ళి అయింది అయిపోయింది కదరా, ఇంకెందుకు రా గొడవ అని నేను ఎన్నోసార్లు చెప్పినా కూడా వాళ్ళు వినలేదు మేడం. మళ్ళీ మొన్న 15 రోజుల కింద గొడవ అయింది, ఊరికి వెళ్ళిపోయినారు. ఊర్లో ఏం జరిగిందో ఏమో కానీ ఇక నిన్న 3 గంటలకు వచ్చింది, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు పిల్లలు అందరూ మాట్లాడుకుంటే మాటలు వినబడ్డాయి. స్రవంతి కూడా గట్టిగా అరిచింది, వినబడ్డది. తెల్లారిన కంచి ఆమె బయటికి రాలేదు కానీ పిల్లలు అయితే కనబడ్డారు. ఇక కౌశిక్, కార్తీక్, స్రవంతి కొడుకు కౌశిక్ మీతో ఏం చెప్పాడు, మీరేం అడిగారు? మమ్మీ బాగాలేదారా, చిన్నగా నడుస్తుంది, ఆటో దిగి, ఏమైందిరా కౌశిక్ అంటే, అమ్మకు బాగాలేదు ఆంటీ అన్నాడు. అక్కడ ఏం జరిగిందిరా, మళ్ళా నలుగురు వచ్చింది, మేము మామ రాలేదు అంటే, మామ 2 రోజులు అయినాక వస్తాడు, అక్కడ ఎవ్వరు చెప్పం పో మీ పంచాది అన్నారట.
అని ఇక వచ్చేసినాం. మా డాడీతో అందరు కలిసి ఉండడానికి పంపించిండు అని చెప్పిండు. కానీ ఆ పిల్లగాడు ప్రవీణ్ నేను ఇది ఒకటే అన్న, ప్రవీణ్ బాగుండ్రా అని అడిగిన, గంతే అమ్మ కరేపాకు తెంపిరా అని అంటే, తర్వాత తెంపిస్తామ్మా నాకు చేతన అవుతలేదు అని అన్నాడు. అదొక్కటే పొద్దున ఆకలి ఉడుచుకుంటా మందలు ఇచ్చినాము. కొట్టాడైతే ఇప్పుడు మా ముందర రోడ్డు మీద కిడిసి అయితే కొట్టాడైతే నేను చూడలేదమ్మా ఎప్పుడు. నేను చాలా రోజులు 12 ఏళ్ళు ఆ పిల్ల ఇక్కడ వచ్చి మా ముందే ఆయనకే సీర వచ్చింది, పరిచయం అయింది. కానీ నేను ఎప్పుడు ఆయన కత్తులతో గొడ్డలతో కొడతాం అయితే నేను చూడలేదమ్మా. అసొంటి కొడుకు మనకుండు, అసొంటి బిడ్డ నాకు లేదు. కానీ వాని మీద ఎందుకు కానీ దూరం ఉన్నాడు. కానీ చంపే మనిషి అయితే కాదు. ఆమెనే కావాలని నీతో నేను ఉండను, నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. ఇంకా వాళ్ళ యారాలు వాళ్ళ బావ వీళ్ళందరితో ఆమెకు అసలు పడది. ఇక వాళ్ళ ముగ్గురు ఒకటై ఇంకొక ఆమె భర్తకి ఇంకొక పెళ్లి చేశారన్న కోపం ఖచ్చితంగా ఒక భార్యకు ఉంటుంది కాబట్టి భార్య కోపం అర్థం అవుతుంది. కాకపోతే కుటుంబ సభ్యులు ఎందుకని తన మీద అంత పగ పెంచుకోవడానికి గల కారణం ఏంటి? వాళ్ళ అత్తగారి సైడ్ వాళ్ళే, వాళ్ళ అత్తగారి సైడ్ వాళ్ళ యారాలు వాళ్ళ బావ వాళ్ళే పెళ్లి చేసిండు అని చెప్పేది. చెప్పినా కూడా ఆ పిల్ల, ఆ రెండో పిల్ల వచ్చిన పాప, నేను శాస్త్రంగా వెళ్ళిపోతున్నాను 10 మందిలో అగ్రిమెంట్ రాసి ఇచ్చినా అయిపోవు కదమ్మా, మీ ఇద్దరు మంచిగా, లేకపోతే మీ ఇద్దరు ఇటుపైన తీసుకొని నేనన్నా తీసుకుపోతాను అయితే అయిపోవు కదా. ఇటు కాకుండా వీళ్ళని ఇద్దరిని అది ఫోన్లు చేసి టార్చర్ పెడుతుంది. గడికి ఫోన్లు చేయడం అట, వీడియో కాల్ చేసి చూపించడం అట, ఇవన్నీ చెప్పేది గల్లీలో అందరికి. స్రవంతి దగ్గర ఎప్పుడు డబ్బు ఉంటూ ఉండేది, కొంచెం కట్ట ఉండేది, బాగా కొంచెం సంపాదించి ఆ రోడ్డు మీద అది ఫుడ్ అమ్మేది, క్యాటరింగ్ లా ఫుడ్ అమ్మేది. రోజు సాయంత్రం వచ్చి ఇంత కట్ట పట్టుకొని వచ్చేది మేడం. అంత డబ్బు సంపాదించి 35 లక్షలు పెట్టి ఇల్లు కొన్నది ఇక్కడ బస్తీ. ఆమె కష్టంతోనే. భర్త కూడా చేస్తాడు, భర్త కారు నడిపేది, సొంత కారు కొన్నారు. కారు ఎక్కడ పోయిందో అక్కడ ఈడ హైటెక్ సిటీలో ప్లాట్ కొన్నారు. 2-3 ప్లాట్లు ఉన్నాయి, ఇల్లు ఉన్నది, పిల్ల దగ్గర బంగారం కూడా ఉంది, పైసలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఒక్క బాబు నన్ను ఉంచిపోదా, అదొక్కటే బాధ మేడం. మీకు అసలు ఎప్పుడు తెలిసింది ఈ ఘటన? ఎందుకంటే భర్త వచ్చి డోర్ కొడుతూనే ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది ఏంటది ఒక్కసారి చెప్పండి. 12:30 నుంచి కొట్టిండు మేడం డోరు. 1:30, 11, 2 అవుతుంది. అప్పుడు ఆ పిల్లని పంపించిన, 2 గంటలు అవుతుంది డోర్ కొడుతుంటే గల్లీలు ఎవరికి వినబడతలేదా అని, ఏందో అడుగుపో అంటే అక్కని పిలుస్తున్నట్టు, నువ్వు పిలుపు అని అన్న మేడం. ఆ డోర్ కొడుతుండే, వాడు కొడుతుండే, పాప అడిగి పోయిందా, ఇంకొక అబ్బాయి వచ్చిండు, ఇద్దరు కలిసి రాయితోని గడపరతో కొట్టరా నేను అన్న మేడం. అనగానే ఆడు రాయితోని కొట్టంగానే డోర్ ఓపెన్ అయింది. ఏలాడుతాను. నేను ఇంట్లో కూడా పోయినా మేడం, పిల్లల్ని పట్టుకొని ఏడ్చిన. అసలు అలాంటి పరిస్థితి ఎవరికి రావద్దనే చెప్పాలి. అంటే ఈ భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి, కానీ కుటుంబ సభ్యుల కారణంగానే ఈ రోజు ఇంతటి దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చారా ఇక్కడికి? ప్రవీణ్ కుటుంబ సభ్యులు కానీ ప్రవీణ కుటుంబ సభ్యులు ఎవ్వరు రాలే మేడం. స్రవంతి వాళ్ళ అక్క లాస్ట్కు శవాలను తీసుకుపోయినాక వచ్చింది. సొంత అక్కనను మరి తెలియదు కానీ వాళ్ళ అక్కనే అంటది ఎప్పుడు, ఆ పిల్ల వస్తుంది, వాళ్ళ కూతురు, ఆమె ఇద్దరు ఎక్కువ వస్తారు. వాళ్ళ అన్న కొడుకుండే పొద్దున, వాళ్ళ అన్న కొడుకు డ్యూటీకి వెళ్ళిపోయిండు. ఇక ఆ పిల్ల ఊరు పెట్టుకోగానే వచ్చి ప్రవీణ్ కొట్టిండు. ఆ పిల్లగాడు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ప్రతి ఒక్కరికి వస్తున్నది ఏంటంటే, ప్రవీణ్ రెండో పెళ్లి చేసుకున్నాడు, దానికి గల కారణం కుటుంబ సభ్యులు అని మీరు చెప్పారు, అంటే వాళ్ళ చుట్టాలు అని. మరి ప్రవీణ్ చేసుకోను అని చెప్పడానికి ఎందుకు ముందుకు రాలేదు అంటారు? ఎవరు? ప్రవీణ్ రెండో పెళ్లి చేసుకున్నాడు, నేను చేసుకోను అని ఎందుకు అనలేదు? అసలు ఆల్రెడీ ఒక భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, బంగారం లాంటి పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది, ఇద్దరు కష్టపడే తత్వం ఉన్న వాళ్ళు, మరి ఎందుకు ఈమెతో ఎందుకు అట్లా చేసిందో కానీ వాళ్ళ యారాల వల్ల చెల్లెనట, ఈ స్రవంతి వల్ల యారాలు చెల్లె రిలేషన్ ఏనంట, మీనత్త కూతురట. ఆమెను చేసిండ్రు. దీనితో పగున్నారు సార్, వాళ్ళ రిలేషన్లలో పగుండి, ప్రవీణ్ వాళ్ళ రిలేషన్ పగుండి వాళ్ళే కావాలని చేసిండ్రు అని ఎన్నోసార్లు చెప్పేది, ఏడ్చేది. అయినా కూడా చేసుకున్నాం అయిపోయిందిరా ప్రవీణ్, దాంతో ఉండరు, అది పిల్లలు పట్టుకొని ఉంటుంది అని ఎన్నోసార్లు చెప్పేది మేము. ప్రవీణ్ రెండో పెళ్లి చేసుకోవడానికి గల కారణం కూడా స్రవంతి దగ్గరికి రానిచ్చేది కాదు అనేది కూడా ఒకటి నడుస్తుంది, అది వాస్తవమేనా? అంతే మేడం. అసలు ప్రవీణ్ 2 సంవత్సరాలు కావచ్చు మేడం, ఇద్దరికి భార్య భర్తలు అయితే అది లేదు. రెండో పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? రెండో పెళ్ళయ్యా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే. అమ్మాయి చదివించడానికి డబ్బులు పంపేదంట, లక్షలు చిట్టీలు కట్టిన పైసలని ఏమైనా డబ్బుల కోసం రోజు పంచాది. ఆమెకు చదివించడానికి, ఆమెకు జాబ్ వస్తుంది, జాబ్ పెట్టేయడానికి అని చెప్పేది. సో ఇక్కడ మనకి చాలా క్లియర్ గా తెలుస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు వరకు స్రవంతి గురించి, ప్రవీణ్ గురించి విన్నవన్నీ కూడా ఎలాంటివి మన అందరం కూడా చూసాం, కానీ ఇప్పుడు తెలిసిన వార్తలు మాత్రం ఇంకొక ఎత్తు ఉన్నాయని చెప్పొచ్చు. ఇద్దరు అన్యోన్యంగా ఉండేవాళ్ళు, కానీ స్రవంతి ఎదుగుదలను చూసి ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఓర్వలేక ఇంకొక రెండో పెళ్లి చేశారనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ప్రవీణ్ ఎందుకు నేను రెండో పెళ్లి చేసుకోను అని ఎందుకు చెప్పలేదు, ఎందుకు చేసుకున్నాడు అనే ప్రశ్న మాత్రం ప్రవీణే చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి అనేక సార్లు కింద గొడవలు జరుగుతుంటే అనేక సార్లు ఆపినట్టుగా కూడా ఇక్కడ ఇంటి ఎదురుగా ఉన్న వ్యక్తులు కూడా మనకు చెప్పడం జరిగింది. కానీ
ఊర్లో ఏం జరిగింది అనేది మాత్రం ఇప్పుడు ఒక సమాధానం దొరికిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఊర్లో అనేక సార్లు గొడవలు జరగటం జరిగింది. పంచాయతీలు పెట్టారు. పోలీసులు కూడా వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవలు పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళటం జరిగింది. కాబట్టి ఈ కథకు ఒక ముగింపు చెప్పండి అంటూ కూడా స్రవంతి తన సొంత ఊరికి వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యులని గ్రామస్తులను అందరినీ అడిగినప్పుడు ఎవ్వరు కూడా వాళ్ళని దగ్గరికి తీసుకోకపోవటం, తనని ఓదార్చకపోవటం జరగటంతో తను మానసికంగా కృంగిపోయింది. ఈ రోజు నేను ఇంత కష్టంలో ఉన్నాను, నాకు ఎవరు కూడా సహాయం చేయట్లేదు, ముఖ్యంగా న్యాయం చేయట్లేదు అంటూ కూడా తను కన్నీరు మున్నీరై ఇంకా నాకు న్యాయం దొరకదంటూ కూడా ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుంది అనేది కూడా మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుందని చెప్పొచ్చు. కానీ ఏదైనా సరే కానీ పిల్లల్ని చంపే హక్కు ఏ తల్లికి లేదు, ఏ తండ్రికి లేదు. ఈ రోజు ఆ చిన్నారులు ఎంత నరకయాతన అనుభవించి చనిపోయారనేది మాత్రం ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళనే కాకుండా రాష్ట్రం మొత్తం కన్నీరు మున్నీరు అవుతుందని చెప్పొచ్చు. ఈ వార్త ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేస్తుంది. మేడం వాడిని వాడు నాకు గొంతు సౌండ్ వినబడదు అనుకో, నేను కింద కురికి డోర్ కొట్టానే సరే చిన్నోడు అన్న తీసుకొచ్చుకుంది మేడం. నేను పోతున్నా అని వాళ్ళకు వీడియో కాల్ చేసి వాళ్ళ మమ్మీకి వాళ్ళ తమ్మునికి చెప్పిందంట, నేను చచ్చిపోతున్నా అయిపోయింది అని. వద్దే వద్దే చంపకే అని వాళ్ళు ఏడుస్తుండ్రంట ఇక్కడ అనుకుంటాండ్రు. స్రవంతి ముందుగానే చనిపోతున్నానని చెప్పి వాళ్ళ ఊర్లో వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి అప్పుడే వాళ్ళ ఊర్లో వాళ్ళ అమ్మ వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ మీకు ఎవరికైనా చెప్పినా కూడా ఈ రోజు ఇంత దారుణం జరిగింది మేడం. మాకు కనీసం వాళ్ళు ఈ చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు కానీ ఫోన్ చేస్తే మేము ఊరుకుంటాం మేడం. వాళ్ళు ఎంత గొడవ పెట్టుకున్నా 1 గంట రాత్రి నేను పోయి ఏంది బిడ్డ అని అడిగేదాన్ని నేను. కానీ వాళ్ళు అట్లా ఊరు పెట్టుకుంటా అంటే ఇంట్లో చేసుకుంటానే మేము ఊరుకుంటామా, కానీ మాకు ఎవరికి చెప్పలే. కానీ ఆమె వాళ్ళకి చూపించుకుంటా వాళ్ళ అమ్మనే ఇలా అందరూ అంటాను పొద్దున నిన్ను అనుకుంటారు, వద్దే చంపు చచ్చిపోకే నువ్వు చచ్చిపో పిల్లలు నేను చేసిండ్రా అని వాళ్ళు ఊరుతుండ్రు. ఫోన్లో వీడియో కాల్ చేసి వాళ్ళకి చూపించుకుంటే ఏమో చచ్చిపోయింది అటు ఇంట్లో. ఇక్కడ చాలా క్లియర్ గా తెలుస్తుంది తను ఎవరికి చెప్పకుండా చనిపోయింది. ఎవరైనా చెప్పుంటే కనుక ఖచ్చితంగా పిల్లల్ని అయినా కాపాడుకునే వాళ్ళం అనేది ఇందాక మనం మాట్లాడుకోవడం జరిగింది. కానీ స్రవంతి చనిపోయే ముందు తన తల్లికి తన బ్రదర్ కి కూడా వీడియో కాల్ చేసి చనిపోయింది అనేది కూడా ఇప్పుడు ఈ వార్త తెలియడంతో ఇంకా కన్నీరు మున్నీరు అవ్వాల్సి వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే తన తల్లికి ఫోన్ చేసి చెప్పినప్పుడు తన తల్లి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా పరిచయస్తులే, వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఒక్క మాట ఫోన్ చేసి నా కూతురు ఈ విధంగా జరుగుతుంది, ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు, ఎక్కడెక్కడో దూరం దూరం కూడా లేవు, అన్ని ఇల్లులు కూడా ఒక 1 సెకండ్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి. అలాంటిది ఒక్కసారి సడన్ గా వెళ్ళి కిందకి వెళ్ళి లేకపోతే పక్కోళ్ళకి చెప్పిన ఎదురింటోళ్ళకి చెప్పిన ఖచ్చితంగా ఈ రోజు స్రవంతి అలాగే తన 2 పిల్లలు కూడా బ్రతికుండేవాళ్ళు. ఈ తన చావుకి కారణం కూడా ఒక వైపు నుంచి చూసుకుంటే తన తల్లి అనేది కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది. అమ్మ మీకు ఎప్పుడు ఈ విషయం తెలిసింది వీడియో కాల్ విషయం? నిన్న సాయంత్రం ఇక్కడ అందరు అంబులెన్స్ పోయిన తర్వాత అనుకుంటారు. అక్కడ గుడిసెలు గాలబెట్టినాయి ఇక్కడ అని వీడియో కాల్ చేసిన వాళ్ళ తల్లి మాట నేను ఏం వినలేదు. కానీ వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అంటారు అంటే ఎక్కడెక్కడ వాళ్ళకి వాళ్ళ భాషలు అర్థమవుతుంది కదమ్మా వాళ్ళు ఏం చెప్పేది. వాళ్ళు అంటారు అంటే మాకన్నా ఫోన్ చేసినా మేము పోయి డోర్ కొట్టి స్రవంతి వాళ్ళ పిల్లలు నన్ను కాపాడుతుంటాం కదా, వాళ్ళ అమ్మకి చేసేవాళ్ళు వాళ్ళ అమ్మ మాకన్నా చెప్పొచ్చు కదా వాళ్ళ చుట్టాలని మేము అనుకున్నాం మేడం. స్రవంతి ముందే చెప్పింది నేను ఇక్కడ చనిపోతున్నాను, మీరు అక్కడ వాళ్ళ ఇల్లులు కాలు పెట్టండి గుడిసెలు కాలబెట్టండి అని చెప్పింది అన్నదంట. వాళ్ళు కింద అనుకుంటారు అదే విషయం వాళ్ళ అమ్మకి చెప్పినప్పుడు మాకు ఎవరన్నా ఇక్కడ వాళ్ళ బంధువులు అంతా వాళ్ళ బంధువులే, ఒక్కరికన్నా ఫోన్ చేసినా మేము పోయి పిల్లలన్నా కాపాడుతుంటాం. అమ్మ పిల్లల్ని ఆగం చేసింది అది, దానికి కనే హక్కు ఉంది కానీ చంపే హక్కు ఎవరికి లేదు, తల్లికేం లేదు తండ్రికి లేదు మేడం. అట్లా చేయొద్దు. వాళ్ళ అమ్మమ్మ మంచిగా ఉంది, వాళ్ళ మామయ్య మంచిగా ఉన్నాడు, ఆస్తి ఉంది, ఏ రోటల జీతంలోనే పిల్లలు బతారు, పిల్లల్ని చంపనీకి హక్కు నీకు ఇచ్చిన రా దేవుడు. వాళ్ళు ఉరివేడుతా అంటే ఎంత గొడ్డులాగా మొత్తుకున్నారో పిల్లలు, ఫస్ట్ పిల్లలు. స్రవంతి చనిపోవడానికి రీజన్ కూడా ఆర్థిక సమస్యలు లేకనో లేకపోతే ఇంకేదో కూడా కాదు, కేవలం భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు, తన నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నాడు, నాకు న్యాయం చెయ్యండి, ఇటు భర్తని వదులుకోలేక ఇటువైపు బతకలేక తను ఈ రోజు నిర్ణయం తీసుకుంది. కానీ పిల్లల్ని అంత దారుణంగా కిరాతకంగా చంపే హక్కు మాత్రం ఏ తల్లికి కూడా లేదు. ఇప్పుడు కూడా మనం స్థానికుల మాటలో వింటూనే ఉన్నాం, చిన్న సౌండ్ వచ్చినా పిల్లల్ని మేము తెచ్చుకొని మేము పెంచుకునే వాళ్ళం కాపాడుకునే వాళ్ళం అంటూ కూడా ఇంతమంది తనకి సంతోషంగా తనకి తోడుగా ఉండటానికి ఎంతో మంది ఉన్నారు. కానీ భర్త సైడ్ వాళ్ళు ఇంత కిరాతకం చేస్తుంటే అది తట్టుకోలేకనే ఎవరు న్యాయం చేయకనే ఈ రోజు స్రవంతి దారుణం చేసుకుంది. గతంలో కూడా ఎన్నో ఘటనలు ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. భర్త ఇంకొక వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనో లేకపోతే ఇంట్లో ఆర్థిక సమస్యలు బాగోలేవనో చాలా మంది తన పిల్లల్ని చంపేసిన ఘటనలు కూడా అనేకంగా ఉన్నాయి. అయినా కూడా ఈ వార్తలన్నీ వస్తున్నా కూడా మరి తల్లిదండ్రులు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి రేక్ టీవీ. కెమెరామెన్ పవన్ తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.